రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగస్థలం. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలుస్తున్నారు అనగానే ఫ్యాన్స్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఈసారి రాబోయే సినిమా లోకల్ మాస్ కాదు, గ్లోబల్ క్లాస్ అని వినిపిస్తున్న టాక్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రజెంట్ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న న్యూస్ నిజమైతే ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లడం 100% ఖాయం. బయటకు వస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాను కేవలం తెలుగు, హిందీ లాంటి ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో కూడా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఇది డబ్బింగ్ సినిమా కాకుండా ఒక హాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ తో ఒకే టైంలో 2 భాషల్లో తీసే అవకాశం ఉంది. త్రిబుల్ తర్వాత చరణ్ కు గ్లోబల్ వైడ్ గా వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక లొకేషన్ల విషయంలో కూడా సుకుమార్ తన ఐడియాని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా అడవులు, పల్లెటూరుల్లో సినిమాలు తీస్తున్న ఆయన ఈసారి కథను ఏకంగా అవుట్ ఆఫ్ కంట్రీ అంటే అదర్ కంట్రీస్ లో చేయబోతున్నారు. దాదాపు 50% షూటింగ్ అదర్ కంట్రీస్ లోనే జరుగుతుందని, ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారని సమాచారం. నార్మల్ గా సుకుమార్ సినిమాల్లో లాజిక్స్, ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఆయన ఒక ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారంట. సీరియస్ డ్రామా కంటే వినోదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ భారీ హంగులతో సినిమాను తీర్చిదిద్దబోతున్నారు. రంగస్థలం చిట్టిబాబులో మనం చూసిన అమాయకత్వం కాకుండా ఈసారి చరణ్ ను చాలా స్టైలిష్ గా, ట్రెండీగా చూపించే ఛాన్స్ అయితే ఉంది. ఈ వార్తలు గనక నిజమైతే సుకుమార్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నట్లే లెక్క. పుష్ప సిరీస్ తో పూర్తిగా రగ్గల్ లుక్ లోకి వెళ్ళిపోయిన ఆయన వెంటనే ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేయడము ఒక సాహసమేనే చెప్పాలి. చరణ్ ఇమేజ్ను గ్లోబల్ ఆడియన్స్కు దగ్గర చేయడానికి ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలతో ఫుల్ ఖుషి అవుతున్నారు. లోకల్ గొడవలు పక్కన పెట్టి చరణ్, సుకుమార్ కలిసి గ్లోబల్ బాక్సాఫీస్ను టార్గెట్ చేయడం నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు. అంటే ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.